ఈ ఈ అంటే ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫన్నీయెస్ట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా నీకు? అంటే మెమోరీస్ గాని, ఫన్నీ థింగ్స్ ఏవైనా? ఇదే అక్క ఈ 10th క్లాస్‌దే అది కొంచెం బాగా కామెడీ చేయడం. మిగతా అంతా వర్క్‌లో ఉండేవాళ్ళం కాబట్టి పెద్ద మాట్లాడడానికి వీటికి పెద్ద టైం ఉండేది కాదు. ఈ మన సెకండ్ షెడ్యూల్‌లో కొంచెం టైం దొరకడం అలా మాట్లాడడం. అంటే ప్రతి షూట్‌కొచ్చేవారా తను? ఆ! ప్రతి మీరు చేసే ప్రతి నీల్ సీన్ సార్. దగ్గరుండే. ఆ! ఆయనే కదక్క డైరెక్టర్ ఇంకా. హ్మ్. ఆయన మాత్రం దగ్గరుండి ప్రతీదీ చూసుకునేవాళ్ళు. అంటే మేకప్ దగ్గర నుంచి హ్మ్. లైక్ మొత్తం డ్రెస్సింగ్ గూడా. అంటే ఇదంతా అన్నోళ్ళు చేసేవాళ్ళు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అన్నోళ్ళు. హ్మ్. ప్రతీదీ చేపిచ్చి కాస్ట్యూమ్ రెడీ చేసి డిజైనర్స్ ఓకే. యాక్టింగ్, కాస్ట్యూమ్‌తో సహా హ్మ్. నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు సార్ ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పేవాళ్ళు. నిన్ను సెలెక్ట్ చేయడానికి నువ్వేం రీజన్ అనుకుంటున్నావు చెప్పు నీలా? సేమ్ ప్రొడ్యూసర్ లాగా లుక్ ఒకటి, యాక్టింగ్ హ్మ్. ఈ రెండే అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే నీ హెయిర్ అనుకుంటున్నా. అంటే హెయిర్ స్పెషల్‌గా చూడలేదు. బట్ ఆ! నేను వేరే మూవీస్‌కి పెంచా. ఇంకా దీనికి ఇదే లుక్‌లో వచ్చా. ఇంకా సార్ ఏమో చూడడం వీడి మొహం కంటే ఈడి ఎంటికలు ఎక్కువ కనిపిస్తున్నాయి, యాక్ట్ చేస్తున్నాయి అన్నట్టు ఆ! వెనక్కేసేయమనడం అలా. అంటే లైక్ చాలా న్యాచురల్‌గా ఉన్నాయివి. హ్మ్. చాలా మందికి కానీ లైక్ విగ్గులు పెట్టడమో, లేకుంటే ఇంకేదైనా హెయిర్ స్టైల్ చేయడమో అట్లా చేస్తారు కదా! హ్మ్. జస్ట్ ఎంత న్యాచురల్‌గా ఉందంటే సినిమాలో అసలు మామూలుగా లేదు. పిచ్చెక్కిచ్చారు మీరంతా అసలు. థాంక్ యూ అక్క. అట్లుంది. థాంక్స్. సో, మీ ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని ఇంకా అంటే కాంప్లిమెంట్స్ ఇచ్చారా? ఫోన్స్ ఏమైనా గాని మెసేజెస్? హ్మ్. అక్క అంటే ఫ్రెండ్స్ సినిమాకెళ్ళడం, మెసేజ్ చేయడం చేసేవారన్నాం. హ్మ్. ప్రతి ఒక్కరు టీచర్స్, రిలేటివ్స్ అందరూ వీడియోలు ఓకే. పెట్టడం నావి. టీచర్స్ ఏమనేవాళ్ళు? అంటే కాదు అదొక భయం ఉంటది కదా! వామ్మో! సినిమా టీచర్ అట్లా అని. ఆ! అంటే టీచర్స్ కూడా చాలా సపోర్టివ్ ఉండేవాళ్ళక్క. హ్మ్. మెసేజ్ పెడతా ఉంటారు ఇప్పటికి. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ద బ్లాక్ బస్టర్ అని. హ్మ్. సో, అలా చాలా సపోర్టివ్ ఉంటారు. ఓకే. హ్మ్. నెక్స్ట్ 'ప్రశాంత్ నీల్' గారితో ఏమైనా ఇంకా మూవీస్ ఉన్నాయా? లైక్ ఇదేనా? అదేమో అక్క నాకు తెలిసి మరేమో అది నీల్ సార్ విజన్ ఎలా ఉంటదో. ఓకే. బట్ నేనైతే ఇప్పటివరకు సలారే చేశా అంటే సార్‌తో. చెప్పాలనుకోవట్లేవా? లేకపోతే అలా ఏం లేదక్క. నాకే తెలీదింకా. నువ్వు ఇంతకుముందు ఏదడిగినా గూడా సినిమా జూడండి. ఆ! సినిమా జూడండి. సినిమా జూడండి. అవునవును. ఆ డైలాగులే గదా! అందుకే ఇప్పుడు ఇంకా అది ఏమంటారు రిలీజ్ అవ్వట్లేదు. అనౌన్స్ చేయలేదు కాబట్టి హ్మ్. ఏమో తెలీదు. చూడాలి. అహా! లేదక్క అలాగా నాకే నిజంగా తెలీదు. ఆ! ఓకే. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం మామూలుగా ఆ! ఉండదేమో ఇంకా. తప్పకుండా. ఓకే. 'ప్రభాస్' గారితో అంటే లైక్ ఏదైనా సినిమా చేయాలి అంటే ఈ మూవీలో నువ్వెట్లా కలవలేదు. హ్మ్. నెక్స్ట్ ఆయనతో ఏదైనా చేయాలనుకుంటున్నావా? అక్క అనుకుంటాం బట్ అది రావడం వేరు గదా! సో వస్తది, రాదు అనేది సెకండరీ అదంతా. హ్మ్. బట్ నీ ఆలోచన. అక్క తప్పకుండా 'ప్రభాస్' సార్‌తో చేయడానికొస్తే తప్పకుండా చేస్తా. ఓకే. ఇండస్ట్రీలో నీకు బాగా ఇష్టమైన యాక్టర్ ఎవరు? అందరక్క ఒకరని అందరని లేరు. గాదు. ఒక్కరే జెప్పాలి. ఒకరని చెప్పాలంటే హ్మ్. 'నాని' అన్న. 'నాని.' హ్మ్. ఎందుకు? ఆ అన్న నేచురల్ యాక్టింగ్ గాని, వే ఆఫ్ టాకింగ్ అంతా చాలా నువ్వు ఇష్టం. కూడా నేచురల్‌గా ఉంటావని కాదు అన్న 'నాని' గారినా? నేచురల్‌గా ఉంటాడని నేను. ఆహా! హ్మ్. ఓకే. అంటే ఒకవేళ నీకనిపిస్తది గదా! నేను ఈయనతో చేస్తే బావుండు. లైక్ ఈయన హ్మ్. సినిమాలో యాక్ట్ చేస్తే బావుండు అనేవాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరి సినిమాలో చేయాలని ఉంటదక్క. ఈళ్ళని ఏం గాదు. మంచి క్యారెక్టర్ ప్రతి ఒక్క సినిమాలో చేయాలని ఉంటది. ఆహా! ఎందుకంటే మళ్ళీ నేను ఇట్లా చెప్పాననుకో, ఆ! నెక్స్ట్ బయటకొస్తే ఎట్లుంటదో వీడియో అనా? అలా అని గాదక్క. నాకు ఆ! నిజంగా ఇప్పుడు మంచి క్యారెక్టర్ వస్తే ఎవరి సినిమా అయినా చేసేస్తాం గదా! అంటే నీకుంటది కదా మైండ్‌లో. హ్మ్. లైక్ ఫస్ట్ నువ్వు ఇండస్ట్రీకి రాకముందు హ్మ్. అండ్ నీకొక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత హ్మ్. వీళ్ళతో చేస్తే బావుంటది నా కెరీర్. లైక్ నువ్వు ఆల్రెడీ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్‌లో చేసావు కాబట్టి హ్మ్. నువ్వు స్టార్ అయిపోయినట్టే ఇంకా. బట్ ఇంతకు ముందు నీకొక ఉంటది కదా! హ్మ్. వీళ్ళతో అయితే బావుండు అట్లా ఇట్లా అని. అంటే కొంచెం 'నాని' అన్న ఇష్టం గాబట్టి 'నాని' అన్నతో చేస్తే బావుండనిపిస్తా ఉంటది అప్పుడు. అప్పుడు. హ్మ్. ఓకే. అండ్ 10థ్ క్లాస్ గదా! హ్మ్. అవును. ఏమన్నా క్రష్ అట్లా రైట్ అక్క. అమ్మున్నదని అబద్ధం చెప్పకు. అమ్ముందని గాదక్క. నేను పెద్ద టైమ్ వేస్ట్ అనుకుంటాను అవంతా. చూడు మీ అమ్మ ఎన్ని నవ్వుతుందో చూడు. టైమ్ వేస్ట్ అనుకుంటా. అనవసరం డిస్ట్రాక్షన్స్ అనుకుంటా నేను. ఇవన్నీ టైమ్ వేస్ట్ వ్యవహారాలు. హ్మ్. సినిమాలే అంతా అనుకుంటావా? కెరియర్ ఫస్ట్. ఓకే. హ్మ్. ఫస్ట్ కెరియరా? లేకుంటే డాక్టరా? అర్థం కాలేదక్క. లైక్ యాక్టింగా? ఆ! డాక్టరా? డాక్టర్ సైడా? యాక్టింగ్ సైడా? యాక్టింగే అక్క. హ్మ్. యాక్టింగే ఆఫ్ కోర్స్. మరి అమ్మ వాళ్ళు డాక్టర్స్ అంటున్నారుగా? లేదే. హ్మ్. అంటే సార్ అప్పుడు ఏదో రైమింగ్ కోసం వాడారు గానీ, హ్మ్. అమ్మోళ్ళు గూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు యాక్టింగ్‌కెళ్ళమని. హ్మ్. హ్మ్. మీ నాన్నగారు లైక్ ఎట్లా? అంటే హ్మ్. ఫస్ట్ ఇండస్ట్రీకెళ్తున్నప్పుడు ఎందుకురా మనకివన్నీ అవసరమా? ఆ! మంచి మంచి వాళ్ళే సెట్ అవ్వట్లేదు. మనకసలు ఏం టచ్ లేదు అనేవారా? ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ డ్యాడీ రిలేటివ్స్ అందరూ స్టార్టింగ్‌లో పెద్ద ఏం సపోర్ట్ జేయలే. హ్మ్. ఎందుకు ఇప్పుడు అవసరమా? రిస్క్ ఎందుకు అన్నట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరు డిస్కరేజ్ చేస్తారు అందరూ. ఇప్పుడు మన చేస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా అంతే. స్టార్టింగ్‌లో. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కరొచ్చి కంగ్రాచ్యులేషన్స్ హ్మ్. ఆల్ ద బెస్ట్‌లు చేసావు అన్నాం. అంటే ఆ టైంలో నీ ఫీలింగ్ ఎలా ఉంటది?
చూపిస్తా ఇలాగ అన్నట్టు. ఓకే, నన్ను అన్నారు కదా చూడండి. నన్ను అన్నారు కదా కాదు, బట్ మీరు అంటున్నారు కదా నేను చేసి చూపిస్తా, మీరు అనుకున్నది రాంగ్ అని. అంతకు మించి చెప్పాల్సింది ఏం లేదు. మీ ఫ్రెండ్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫ్రెండ్స్ ఆబ్వియస్ గా ప్రౌడ్ ఫీల్ అవుతారు అక్క. మామూలుగా కాదు ఎక్సైట్మెంట్. స్కూల్ ఇప్పుడు నేను వెళ్ళట్లేదు కానీ స్కూల్ మొత్తం దడదడలాడిపోతుంది అక్క. వెళ్తే ఎట్లుండిద్ది అంట? అది చూడాలి ఇప్పుడు వెళ్ళి. ఓకే, అంటే వాళ్ళతో లైక్ సినిమాకి వెళ్ళడం ఏం చేయలేదు? సలార్కి వెళ్ళలేదు అక్క, హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారా నువ్వు ఇచ్చావా? వాళ్ళు ఇచ్చారు, నేను టికెట్లు వాళ్ళ కోసం తెస్తే వాళ్ళు పేరెంట్స్ అలౌ చేయలేదు అనేసి మాకు హ్యాండ్ ఇచ్చి వాళ్ళకి టికెట్స్ బుక్ చేసావు కదా? అవును, కాకపోతే అప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాం మళ్ళీ. చూసారా సార్? వెళ్ళాను నేను రాత్రి అమ్మని అడగండి కావాలంటే. అప్పుడు కజిన్స్ తీసుకొని వెళ్ళా ఇంకా. సో ఫ్రెండ్స్ తో చూడలే ఇంకా సలారు, బట్ వేరే మూవీస్ కి వెళ్తా ఉంటాం. అంటే నువ్వు ఒక్కడవేనా ఇంకెవరైనా ఉన్నారా? చెల్లి చెల్లి ఏమనిద్ది నేను? చెల్లి ఎప్పుడు కొట్టుకోవడం ఉంటాం అంతే. చూసావా నా సినిమా వస్తుందని చెప్పావా? అలా ఏమన్నా కానీ అది బాగా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటది. అవునా? ఓకే, చెల్లి ఏం చేస్తుంది అంటే చదవడం? చెల్లి ఇప్పుడు 5th క్లాస్ అక్క. 5th క్లాస్, చిన్నపిల్లే. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైక్ ఇప్పుడు ఏమన్నా మధ్యలో రిలీజ్ అయ్యి ఉన్నాయా? ఉందక్క, ఒక హారర్ కామెడీ, నేను, రోషన్, స్టీవెన్ మధు అని మేము ముగ్గురం లీడ్ రోల్ గా. ఓకే, అది ఇంకా అనౌన్స్ చేయలే టైటిల్ ఇదంతా. ఓకే, అది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో అట్లా అవ్వచ్చు. నెక్స్ట్ మట్కా ఉంది వరుణ్ తేజ్ సార్ది, లూసిఫర్ 2, వరుణ్ తేజ్ గారు చిన్నప్పటి దాంట్లో మట్కాలో. అంటే ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ అంటే మీ పేరెంట్స్ వచ్చేవాళ్ళా లేకుంటే నువ్వు ఒక్కడే వచ్చేవాడవా? నేను మాక్సిమం ఒక్కడనే వెళ్ళడానికి ఇష్టపడతా అక్క. ఎందుకంటే ఒక్కడనే వెళ్ళి నేనే చూసుకొని యాక్టింగ్ చేసుకొని వచ్చేయడం నాకు బాగా ఇష్టం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీ కానీ ఎవరినైనా తీసుకెళ్తే నాకు అదే అన్కంఫర్ట్ అని చెప్పే కదా, సో అలా ఉంటుంది. సో ఒక్కడనే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తా. సో అలా టైంలో ఒక్కసారి నీల్ సార్తో అమ్మని కల్పిస్తే బాగుంటుందని ఒకసారి తీసుకొచ్చా. మా షూట్ ఆ రోజు హాఫ్ డే అయిపోయింది, చిన్న చిన్న మాంటేజెస్ తీస్తా ఉన్నారు సార్. బ్రేక్ లో వెళ్ళి కల్పించా మమ్మీని. కల్పిస్తే ఫస్ట్ మమ్మీ అడగడం ఎలా చేస్తున్నాడు అంటే యావరేజ్ చేస్తున్నాడు అని. ఆ తర్వాత నేను అలా చూస్తున్నా సార్ నవ్వుతా, ఏరా నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదా, చాలా బాగా చేస్తున్నాడమ్మా అన్నాడు. అప్పుడు మమ్మీ ఏమో థ్యాంక్ యూ సార్ అంటే, థ్యాంక్ యూ ఎందుకు, మంచి ఎసెట్ ఇచ్చాము ఆ సినిమాకి అన్నావు. ఆ తర్వాత మమ్మీ ఇలా యాక్టింగ్ నేర్పిద్దామని చూస్తాం కోర్స్ ఏమైనా 10th తర్వాత అంటే, అసలు ఏం చేయొద్దు, ఇప్పుడు న్యాచురల్ యాక్టింగ్ వస్తుంది, అది ఏమైనా నేర్పిస్తే అది టెక్నిక్స్ లోకి మారిపోయింది, న్యాచురల్ థింకింగ్ ఉంది అదే ఉన్నాయండి అనేసి సార్ చెప్పడం. అసలు అమ్మగారు ఎట్లా ఫీల్ అయ్యారు ప్రశాంత్ నీల్ గారు అంటే? అమ్మ బాబోయ్ అనుకున్నారా లేకపోతే ఎట్లా? అసలు స్టార్టింగ్ లో అలానే ఉండేది అక్క, స్లోగా అలవాటు అయిపోయింది. కానీ స్టార్టింగ్ లో అమ్మో ప్రశాంత్ నీల్ సార్ ఆయనతో మూవీ మాట్లాడతారో లేదో కూడా తెలియదు. తర్వాత జరిగింది, మాట్లాడారు ఫైనల్ గా. అమ్మ హ్యాపీ. నీ రెమ్యూనరేషన్ చెప్పలేదు? అదేమో అక్క మమ్మీ చూసుకుంటారు, నాకు తెలియదు. అన్నిటికి ఇదే చెప్తావా? ఇంకా సినిమా రిలీజ్ అవ్వనప్పుడు సినిమా చూడండి అంటావు, సినిమా రిలీజ్ అయిన తర్వాత అయిపోయింది కదా అంటూ. రెమ్యూనరేషన్ గురించి ఎందుకు మాట్లాడవు చెప్పు. నాకు అది చూసుకోవాలనిపిది అక్క, మమ్మీ చూసుకుంటా ఉంటది, నాకు అనవసరం తలనొప్పి ఎందుకుంటుంటా. అరే నీకు తెలిసిద్ది కదా, నేను అమ్మలు చూసుకుంటారు కదా అక్క, ఏది నాకేం కావాలన్నా కొనిపిస్తా ఉంటారు వాళ్ళు. అమ్మలు అన్ని చూసుకోవాలి కానీ అమ్మ మాత్రం షూటింగ్ వద్దు. ఓకే.